హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక హిడెన్ స్పాట్, గౌరీ శంకర్ కోన వాటర్ ఫాల్స్. సో ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు, 4 months బ్యాక్ తీసింది. సో ఏ కంటెంట్ లేదని చెప్పి ఇప్పుడు పెట్టాల్సింది వస్తుంది. సో లెట్స్ గో ఇంటూ వీడియో. ఈసారి మన ట్రిప్ అయితే సింపుల్ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏర్పాడు అలా స్ట్రైట్ వెంకటగిరి రోడ్ పైన వెళ్తే చింతలపాలెం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ ఒక లెఫ్ట్ తీసుకున్నామంటే వైల్డ్ జంగల్ వేర్ ఈవెన్ గూగుల్ గెట్స్ స్కేర్డ్. ఓ ఫైనలీ మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఎన్నో రాళ్ళు, రప్పలు, కొండలు అంతా ఎక్కి దిగి అయితే మన ఫైనల్ స్పాట్ కి అయితే వచ్చేసాం. ఎంతో దూరం నుంచి వచ్చాం, అదేం లేదు మా ఇంటి పక్కనే. లాంగ్ వెళ్తానంటే మా మమ్మీ రియాక్షన్ అయితే మా ఫ్రెండ్స్ తో కలుసుకొని లాంగ్ ట్రిప్ వెళ్తాను మా. కలర్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? నాకు లోపల నుండి బాధ అయితే ఉంటది రా, బాధ. సో ఫైనలీ మనం వాటర్ ఫాల్స్ కి వచ్చేసాం. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. సో గాయస్, ఈ వాటర్ ఫాల్స్ అయితే అడవి లోపల ఉంటది. 6-7 kilometers కి ఎటువంటి విలేజ్ ఉండదు, ఫుల్ అడవే ఉంటది. సో ఎవరైనా తనిగా రావాలనుకున్నా లేదా ఫ్యామిలీగా రావాలనుకున్నా కొంచెం డేంజరస్ ప్లేసే. యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి అతుక్కొని వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడ వాటర్ అక్కడక్కడ పైకి ఉంటుంది, అక్కడక్కడ సడన్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళని తీసుకోరండి. మాకు మా తమ్ముడికి ఇద్దరికి స్విమ్మింగ్ తెలీదు. సో మేము కొంచెం జాగ్రత్తగా చూసే పోతా ఉన్నాము. అలాగే వచ్చేటప్పుడే ఫుడ్, వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, ఇక్కడ ఏది ఉండదు. సో సిట్ బ్యాక్ and enjoy the video. Let's go. అటే ముంచేదా దగ్గరికి ముంచాలా, అంత దూరం కాదు. దిగా నువ్వు కూడా మునిగి. నువ్వు కూడా వచ్చా లాస్ట్ టైం తీసుకున్నట్టు ముగ్గురు తీసుకున్నావు. మునిగి ఇంకా ఇటు పక్క నుంచి వాటర్ ఫాల్స్ పడతాయి. నాకు ఒకసారి నిండా మునిగి ఫస్ట్ మునిగేసి లేద్దాం. నువ్వు మునిగే నాతో పాటు ఫోన్ కూడా వస్తుంది కిందకి. అంత కాదు, మునుకుతా మళ్ళీ లోపలికి వెళ్ళి, అంత చల్లగా ఉంది. సరే మునుగు అయితే. మునిగేసావు సరే, ఏమని 4 రోజులు నీళ్ళు ఇంకా. నువ్వు కూడా ఈ చేతి పెట్టి కూర్చో. రెడీ 1 2 3. ఓకే. సుభాష్ అట్టే తిరగండి. Silly fellow. Most entertainment fellow. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో నువ్వు వెళ్ళింది ఆ పక్షులు కూడా వచ్చాయి. సో గాయస్, ఇదే వాటర్ ఫాల్స్, కంప్లీట్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ 2 levels ఉంటాయి అనమాట. ఇది వచ్చి పైన ఈ సందులో అలాగే నడుచుకొని పోయామంటే అక్కడ దిగేదానికి ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడ కింద ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇది 2 level అనమాట. అది ఎక్కే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక సైడ్ నార్మల్గా కాలు దాకే ఉంటుంది హైట్, ఇంకో సైడ్ వచ్చి సడన్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా దిగాలి. సో ఇట్స్ బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. ఎంజాయ్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. కొంచెం మిస్ అయిందంటే తల పుచ్చకాయలాగా పగులుద్ది, నార్మల్గా కూడా కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కోతి పనులు అస్సలు చేయమాకండి. నాకు 2-3 times స్లిప్ అయింది, బట్ కవర్ చేశాను కాబట్టి సేఫ్.
ఇక్కడ నడుస్తుంటే మా గురువు గారు జాక్ స్పారో గుర్తొస్తున్నారు. సేమ్ అదే ఫీలింగ్. జాక్ స్పారో పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇదైతే ఎక్కే ప్లేస్ అనమాట. సో ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కే చోట వచ్చి చాలా చిన్న దారే ఉంటుంది, కిందంతా వాటరే ఉంటుంది. ఎక్కేదానికి కొంచెం కష్టం, బాగా స్లిప్ అవుతుంది. సో కొంచెం బాగా గ్రిప్ ఉండే వాళ్ళు అయితే ఎక్కేస్తారు, కొంచెం వెయిట్ ఉండే వాళ్ళకైతే కష్టం, ఎందుకంటే కింద ఫుల్ వాటర్ ఉంటుంది. ఈ లాస్ట్ వచ్చి దిగే చోట వచ్చి ఆ కర్ర ఉండే దగ్గర వచ్చి లోతు ఉండదు, అన్న దూకిన దగ్గర వచ్చి ఫుల్ లోతు ఉంటుంది. చూడు అన్న లోపలికి వెళ్ళిపోయాడు. అన్నకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మేనేజ్ చేస్తారు, స్విమ్మింగ్ రాని వాళ్ళకైతే కష్టం. ఇక్కడైతే నిలబడే అంత లోతే ఉంటుంది, ఆ లాస్ట్ వచ్చి లోపలికి వెళ్ళిపోతారు. సో ఈ చోట కొంచెం డేంజర్ అనమాట. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు కాబట్టి ఇంకా అన్న హెల్ప్ చేస్తుంది దిగేదానికి, లేకపోతే మాకు చాలాసార్లు జారింది అక్కడ ఎక్కే దగ్గర. సో అది కొంచెం సేఫ్గా ఉండాలి అక్కడ ఎక్కే దగ్గర. ఎవరైనా వచ్చి ఎక్కేటట్లు ఉంటే ఆ ప్లేస్ కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. ఎవరైనా స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళని హెల్ప్ తీసుకోండి, మీరు సోలోగా వచ్చి ఎక్కమాకండి స్విమ్మింగ్ తెలియకపోతే మాత్రం. సో జాగ్రత్తగా ఉండండి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. రెండు చూసుకొని ఎంజాయ్ చేయండి. సో గాయస్, వీడియో ఇంటికైతే వచ్చేసాం. ఇలాగే ఫుల్ అడివి ఉంటుంది. సో ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం. ఇది 4-5 months ముందు తీసిన వీడియో, అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో ఈ వీడియోస్ ఏది యూట్యూబ్ కోసం తీయలేదు, మేము నార్మల్గా తీసుకున్నాం. సో ఇంకా హరీష్కి నాకు ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. సో అప్పుడు తీసిన దాన్ని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో హోప్ యూ గైస్ ఎంజాయ్.